ఈ ట్రిక్‌ని ఒక్కసారి ఫాలో అయ్యారంటే మిమ్మల్ని టమోటా రసంలో బీట్ చేసే వాళ్ళే ఉండరనమాట. ఒక్కసారి నేను చేసిన స్టైల్‌లో టమోటా రసం చేయండి, అదిరిపోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్కాపురం అమ్మాయి. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగున్నారులే. కేవలం ₹20 టమాటాలతో ఎంతో టేస్టీగా రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నా స్టైల్లో ఒకసారి రసం చేశారంటే ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరూ వా ఎలా చేసావు అనేసి మాత్రం అనకుంటే నన్ను అడగండి. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. కడాయి పెట్టేసి అందులోకి మిరియాలు అండ్ జీలకర్ర వేసేసి రోస్ట్ అయితే చేసుకోవాలి. నేను మరీ ఎక్కువ అయితే వేయలేదు, వీడియో అయితే చూడండి. అండ్ 4 టమాటో కట్ చేసేసి అండ్ పేస్ట్ అయితే పట్టేసి పెట్టుకున్నాను. మీరు కూడా యాజ్ యూజువల్ అలానే చేసేయండి. అండ్ నూగుడు పెట్టేసి స్టవ్ వెలిగించి అండ్ అందులోకి అయితే 2 స్పూన్స్ అంటే 4 స్పూన్స్ అనమాట గంటెతో అయితే మీకైతే ఆయిల్ వేసేసి అంతైతే సరిపోతుంది. అండ్ పోపు దినుసులు అండ్ కరివేపాకు అండ్ ఆనియన్, పసుపు, కారం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఈ గ్యాప్‌లో అయితే. ఇప్పుడైతే పోపు దినుసులు వేసాను అండ్ కరివేపాకు అండ్ ఎండుమిరపకాయ వేసేసి అండ్ నేను చూపిస్తున్న విధంగా కొంచెం అయితే కలపండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి అయితే నేను జస్ట్ స్మాష్ చేసి వేసాననమాట. అండ్ నేను వలచలేదు. అండ్ ఇప్పుడైతే ఒకసారి చూడండి, ఇలా పోపు అయితే వేగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అండ్ గంటతో తిప్పేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి కొంచెం సేపు తిప్పండి పచ్చివాసన పోయేలాగా. నెక్స్ట్ అయితే ఆనియన్ కట్ చేసి వేసేయండి. సో ఇది కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా చేసుకోండి. సో బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఒక్కొక్క టమాటో కట్ చేసి వేసుకోండి అనమాట. సో నేనైతే 1 టమాటో కట్ చేసి వేసేసాను. సో ఇది కూడా బాగా మిక్స్ చేయండి. నేను హై ఫ్లేమ్‌లో చేస్తున్నాను. మీకు టైం ఉంటే కొంచెం సిమ్‌లోనే పెట్టేసి చేయండి. నేనైతే హై ఫ్లేమ్‌లో పెట్టి చేసేసాను. మీకు కానీ టైం ఉంటే సిమ్‌లో పెట్టి చేసేయండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. టమాటాలు మిక్స్ చేసి పట్టుకున్నాం కదా! సో అదైతే పేస్ట్ అయితే ఇప్పుడు వేసేద్దాము. సో ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసి పట్టుకోండి. అండ్ దాంట్లోనే కొలత అనమాట. దాంతోనే వాటర్ కూడా నేను తీసుకున్నాను. సో కొంచెం అయితే ఇప్పుడే మరిగేటప్పుడే కొత్తిమీర వేసామంటే ఫ్లేవర్ అండ్ దాంట్లో మిక్స్ అయిపోయి ఎంతో టేస్టీగా అనిపిస్తదనమాట. కొంచెం పసుపు అండ్ స్పైసీ ఎక్కువ తినం కాబట్టి తింటాము. బట్ చిన్నపిల్లలు కూడా తినాలి కాబట్టి అండ్ కారం కొంచెం వేసాననమాట. ఎంతో జ్వరం వచ్చినా కూడా ఇది తింటే ఒక్కసారి కానీ ఉన్న దెబ్బకి మడాష్ అయిపోద్దన్నమాట. ఈ సీక్రెట్ తోటి ఒక్కసారి ఈ సీక్రెట్ అదే మనం జీలకర్ర మిరియాలు 2 దంచుకొని వేసుకుంటే ఆ స్మెల్‌తోనే సగం గొంతులో అంతా బావుంటదనేసి. సో మీకు సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. కల్లుప్పు అనమాట అది కూడా. ఇలా మరగనివ్వండి బాగా తెరలినాక. సో ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తదనమాట. బాగా తెరలినాక అండ్ ధనియాల పొడి అండ్ ఆల్రెడీ ధనియాల పొడి పౌడర్ పట్టేసి ఉంది. అందుకనేసి నేను జీలకర్రలో వాటిల్లో వేయలేదనమాట. ఇప్పుడైతే పొడి అనమాట. కొబ్బరి పొడి కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటది. ఈ ట్రిక్ అయితే నాకైతే మా అక్క చెప్పింది. సో ఇది వచ్చేసి మనం ఇందాక మిరియాలు, జీలకర్ర పొడి చేసి పట్టుకొని దంచి పెట్టుకున్నదనమాట రోట్లో. సో అదైతే వేసేసాను. లాస్ట్‌లో కొత్తిమీర కంపల్సరీ అనమాట. ఎండింగ్‌కి వచ్చినప్పుడు కొత్తిమీర వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా లాస్ట్ మూమెంట్‌లో కొత్తిమీర మాత్రం వేస్తే ఆ ఫ్లేవరే మంచి తెరులుతున్నప్పుడు స్మెల్ అయితే యమ్మీగానే వస్తుందనమాట. సో మీరైతే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఏమున్నా ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. మీకు దెబ్బకు జలుబు వదిలిపోకుంటే నన్ను అడగండి అనమాట. ఎంత టేస్టీగా ఉంటది. సో చూస్తున్నారు కదా, యాజ్ యూజువల్ ఇలా తెరులుతున్నప్పుడు మీరైతే స్టవ్ అయితే కట్టేసేయండి. సో ఒక్కసారి మూత పెట్టేసి 10 సెకండ్స్ అయితే వదిలేయండి అలాగైతే. సో ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆపండి 10 సెకండ్స్ తర్వాత. సో దట్స్ ఇట్ గైస్. వీడియో అయితే ఇదనమాట. వీడియో నచ్చితే మీకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా సజెస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయకుండా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా 10 సెకండ్స్ అయితే అయిపోయింది. నేనైతే
స్టవ్ అయితే బంద్ చేశాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రూ. 20 టమాటోని మీ ఇంట్లో ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. బై గైస్.